హిందూసింద్ బ్యాంక్కి ఆర్బీఐ డెరివేటివ్స్ డిఫరెన్సెస్ చెక్ చేయమని చెప్పడంతో అకౌంట్స్లో 30% వరకు డిఫరెన్సెస్ రావడంతో ఆల్మోస్ట్ స్టాక్ ఫస్ట్ డే 27% వరకు డౌన్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 13-14% డౌన్ అయి మళ్ళీ రికవరీ ఇచ్చింది. అయితే ఈ స్టాక్ని ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేసిందంటే దీన్ని అడిషనల్ సర్వైలెన్స్ మెజర్లో స్టేజ్ 1లో పెట్టింది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క అమౌంట్ని కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏఎస్ఎం స్టేజ్ 1లో ఎన్ఎస్సి అయితే పెట్టడం జరిగింది. సో ఈ స్టాక్లో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అయితే దీని వెనుక కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇన్వెస్టర్ హిందూజా గ్రూప్ ఉంది కాబట్టి మనకి కంగారు పడి ఆల్రెడీ హోల్డింగ్లో ఉన్న వాళ్ళు ఈ స్టాక్ని తక్కువ అమౌంట్లో దీన్ని అమ్మాల్సిన అవసరం లేదు. ఈ లెవెల్లో కనుక దీన్ని యావరేజ్ చేసుకున్నా కూడా ఇంకా డౌన్ అయినా కూడా కానీ దీన్ని హోల్డ్ చేయడం ద్వారా తొందరలోనే రికవరీ అనేది మనకి ఈ స్టాక్ ఇవ్వడం జరుగుతుంది. సో కంగారు పడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. మీరు కూడా మీ యొక్క అనాలిసిస్ చేసుకొని ఈ స్టాక్ గురించి కంప్లీట్గా అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. సో దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ అయితే జరగలేదు. అయితే ఈ డిఫరెన్సెస్ ద్వారా మార్కెట్ క్యాపిటల్ అయితే ఆల్మోస్ట్ 20,000 crores ఈ కంపెనీ కోల్పోవడం జరిగింది. అయితే ఇది ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో ఇంతటి డిక్లైన్ జరిగినటువంటి కంపెనీగా ఇది మనకు కనిపిస్తోంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఎస్ బ్యాంక్లో కూడా ఇలాంటి ఇష్యూసే రావడంతో ఎస్ బ్యాంక్ పూర్తిగా కొలాప్స్ అవడం జరిగింది. తర్వాత ఇది మనకి రెండో బ్యాంక్గా కూడా కనపడుతోంది. సో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లుగా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మన యొక్క క్యాపిటల్ అనేది ఎలాంటి డౌన్ఫాల్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే పర్టికులర్గా హిందూసింద్ బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ని నెక్స్ట్ క్వార్టర్లో కానీ ఆ కమింగ్ క్వార్టర్లో కానీ ఈ లెవెల్ అయితే మనకి రికవరీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.